నిజాల ఊడలతో విస్తరించిన మర్రి చెట్టు రూపం నీడ నాటకం. ప్రపంచ మేధావులు నిర్దేశించిన నాటక లక్షణాలతో సంపూర్ణంగా జీవం పోసుకున్న నాటకం. ఆచార్య కొలకలూరి నగరి సృజనాత్మక సంపద నీడ నాటకం. ప్రపంచ చరిత్ర పుటలలో కొన్ని వర్గాల క్షమించరాని తప్పిదాలతో వికారంగా మరకలు పడ్డ పేజీలలోని సత్యాలు సజీవంగా మనతో సంభాషించేలా చేసిన నాటకం నీడ. అప్పటి సమాజపు ఉన్నత వర్గాలు వారి గమనానికి మూలాధారమైన ఒక వర్గాన్ని ఆంక్షల ఉరిత్రాళ్లకు వేలాడదీసి బ్రతకడం చావడం ఈ రెండింటితో సంబంధం లేని ఒక నరక యాతన అవస్థను ఆ వర్గానికి శాశ్వతం చేసి పై వర్గాల వారి సేవకే ఆ వర్గ ప్రజల జీవితం పరిమితం కావాలంటూ ఆదేశించిన పైశాచిక తత్వాన్ని తగిన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి నీడ నాటకం తన అక్షరాలను సరికొత్తగా ముస్తాబు చేసి ప్రదర్శనకు సిద్ధం చేసిన శుభ సందర్భం ఇది. వైవిధ్యాన్ని అంగవస్త్రంగా ధరించిన ఈ నాటకంలో తెరలేవగానే అప్పటి సమాజ స్వరూపం, అందులోని మనుషులు, ఆ మనుషుల మనస్తత్వాలు, వైరుధ్యాలు, వ్యత్యాసాలు సమస్తం సంపూర్ణంగా ప్రతీకల రూపంలో అక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. ఎదురుగా ఒక పెద్ద చెట్టు, దానిమీద వివిధ ఎత్తుల్లో నలుగురు వ్యక్తులు ఆసనాలను ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు. వాళ్ళంతా సుఖాలకు, సంతోషాలకు, సంపదలకు తామే వారసులుగా ప్రకటించుకుంటున్నారు. ఒక్కడు మాత్రం ఒంటి మీద మట్టి తప్ప వస్త్రం ఎప్పుడూ ఎరుగని వ్యక్తిలా ఆకలితోనూ, దప్పికతోనూ, ఎండిన డొక్కతోనూ, రక్తం చెమటగా మారుతున్న దృశ్యాలకు మాత్రమే తాను వారసుడుగా దైన్యం నిండిన కళ్ళతో, న్యాయం కోసం తాతల కాలం నుంచి ఎదురు చూస్తున్న చూపులతో, అలసిపోయిన శ్వాసతో అందరి ముందు శాశ్వత బానిసలా చేతులు కట్టుకుని నీడకు దూరంగా తాను నేల మీద నిలబడి ఉన్నాడు. ఎండిన అతని ముఖం మీద జీవితమంతా కార్చిన కన్నీళ్లు చారల్లా కనిపిస్తున్నాయి. ఎన్నో మహిమలతో దేవుడున్నాడనే మత్తును ఈ మనిషి శ్వాసలోకి ప్రాణవాయువుగా ఎక్కించడానికి మేధావులు చేసిన కుట్ర కుతంత్రాల వాస్తవ రూపాల్ని సమగ్రంగా ఈ నీడ నాటకం మనకు అందిస్తోంది. నాటక ప్రారంభంలో సమయం ప్రాతకాలం. ఉత్తిష్ట దైవధ్వజ ఉత్తిష్ట కరవాల సింహ అంటూ ఒక నూతన సుప్రభాత గానం వినిపిస్తుంది. అక్కడున్న మనుషుల స్వభావాలకు ప్రతీకగా ఈ స్తోత్రం తన గొంతును సవరించుకుంటోంది. అక్కడ హాజరైన 5 మందిలో ప్రధాన పాత్ర ఇదవవాడిదే. బాధలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నీ అతడివే. కట్టు బానిస పదానికి కట్టుబడిన కష్టజీవి అతడు. మిగిలిన నలుగురిని అందలం ఎక్కించిన చెట్టుకు నిత్యం నీళ్లు పోస్తూ సంరక్షించే బాధ్యత అతడిదే. ఎంత అలసిపోయినా సరే నిద్రపోకుండా ఆ చెట్టుకు నిత్యం కాపలా కాసిన ఈ మనిషి ఆ చెట్టును ఎక్కి కూర్చోడానికి మాత్రం వీల్లేదు. అసలు ఆ చెట్టు నీడలో కూడా తాను నిలబడకూడదు. అది అక్కడి ఆచారం. ఆ చెట్టు అందిస్తున్న పళ్ళ సంపదలో వాటా అడిగే హక్కు తనకు ఏమాత్రం లేదని మిగిలిన నలుగురి తీర్మానం. పోనీ క్రింద రాలిన పండ్లు తిందామంటే అవి భూదేవి ఆకలి కోసం నిర్దేశించబడినవి. ఆంక్షలు, దప్పిక కోసం కడవలోని నీళ్ళైనా త్రాగుదామనుకుంటే ఆ అదృష్టం అతడి నుదుట దేవుడు రాయలేదని జ్ఞాపకం చేస్తున్నారు. చివరికి చెట్టు కుదుట్లో ఉన్న నీళ్లు త్రాగుదామనుకుంటే తాను ఆ నీళ్లను ఎంగిలి చేస్తే ఆ చెట్టుతో పాటు దానికి కాసే పళ్ళు సమస్తం ఎంగిలవుతాయట. ఆ ఎంగిలిని పైవాళ్ళు ఎలా స్వీకరిస్తారు? అంచేత ఆ నీళ్లు కూడా అతనికి అందుబాటులో లేవని శాస్త్రాలను సాక్ష్యంగా చూపుతున్నారు. ఆకలిని తీర్చుకోవడం కోసం కందమూలాలనైనా తిందామని అడుగులు వేస్తే దేవుడి ఆజ్ఞ ప్రకారం అవి సన్యాసుల కోసం కేటాయించబడినవని, వాటిని అసలు ముట్టుకోవడానికి వీల్లేదన్నారు. చివరకు ఆకలిని తట్టుకోలేక గడ్డి గాదం, ఆకులు అలములు తింటూ
పశువుల సమూహంలోకి బలవంతంగా తాను విసిరివేయబడుతున్నాడు. మిగతా భాగాన్ని వచ్చే సంచికలో విందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.